న్యూజెండ్ల మండలం గుర్రపనాయుడుపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన గ్రామంలో ఎన్నికలు జరగడం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు వారికి ఓటు హక్కు వచ్చిన నాటి నుండి వాళ్ళ ఓటు హక్కును ఎప్పుడూ కూడా వాళ్ళు ఉపయోగించుకోలేదు. ప్రతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్సీల ఓటర్లను లాక్కొని రిగ్గింగ్కు పాల్పడేవారు. కానీ ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో వారు ఓటు హక్కును వారే ఉపయోగించుకున్నారని, వారికి ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేసుకున్నారనే ఉద్దేశంతో ఆ గ్రామంలోకి ఉన్నత వర్గానికి చెందిన వారు ఎస్సీలను కనీస గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ నందు కూడా త్రాగునీరు వాడుకోవడానికి వీలు లేదని, కులం పేరుతో దూషించి మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశామని, మిమ్మల్ని గ్రామంలోకి రానివ్వమని, మా మాట కాదని గ్రామంలోకి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. గుర్రపనాయుడుపాలెం గ్రామంలో వాళ్ళు గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఓట్లే వేయకుండా ఎస్సీలని అడ్డగిస్తూ ఉంటే, ఈ సంవత్సరం మొన్న 13వ జరిగిన ఎన్నికలు వాళ్ళు ఓటు హక్కును ఉపయోగించుకున్నారని, వాళ్ళ ఓటును వాళ్ళు వేసుకున్నారని, అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళని మంచినీళ్ళకి తాగునీళ్ళకి రానియకుండా గ్రామ పరిష్కరణ చేస్తున్నాం మీకు అని చెప్పి గ్రామంలోకి రానియకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అది తక్షణమే ప్రభుత్వం వీలైనంత వరకు మరి పోలీసు వారికి వాళ్ళందరూ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే పరిష్కారం చేయకపోతే ఇది అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ రోజుల్లో కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, కలెక్టర్ కానీ దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ 4 రోజుల నుంచి కూడా తాగడానికి నీళ్లు లేకుండా పక్క గ్రామాలకు పోయి నీళ్లు తెచ్చుకుంటున్న అడ్డగిస్తున్నటువంటి వాళ్ళని, ట్యాంకులు పగలగొడతామని బెదిరిస్తున్నటువంటి వాళ్ళని తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.